మాజీ మంత్రి విడుదల రజని విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ పోలీసులను కూడా టార్గెట్ చేస్తుండడం అభద్రతా భావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెరలేపుతున్నారని అంటున్నారు. అందుకే నడి రోడ్డుపై పోలీసులతో వాగ్వాదానికి దిగారట. అసలు ఆమెలోని కొత్త కోణంపై జరుగుతున్న చర్చేంటి? చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న విడుదల రజని పొలిటికల్ గా లక్కీ స్టార్ అనిపించుకున్నారు. ఎంత తక్కువ కాలంలో ఎదిగారో అంతే తక్కువ కాలంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో తిరిగి చిలకలూరిపేటలో గెలిచే పరిస్థితి లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెని గుంటూరు వెస్ట్ కి షిఫ్ట్ చేశారు. పోనీ అక్కడైనా గెలిచారంటే అది లేదు. ఆ తర్వాత జగన్ తిరిగి తనదైన లెక్కలతో రజనిని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా పంపించారు. తనను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన చిలకలూరిపేటకు తిరిగి వచ్చిన విడుదల రజనికి అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతుందట. కారణం ఆమెపై, ఆమె అనుచర వర్గంపై వరుసగా నమోదవుతున్న కేసులే అంటున్నారు. జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ వ్యవహారమే తీసుకుంటే రైతుల నుంచి కమిషన్ల పేరిట రజనీ టీం డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. కూటమి సర్కార్ ఏర్పడినాక దానిపై కొందరు కంప్లైంట్ చేయడంతో ఆమె తీసుకున్న డబ్బులు తిరిగిచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారట. కేసులు పెట్టిన వారు వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరు మాత్రం పట్టు వదలడం లేదట. తమతో పాటు మరికొందరు బాధితులను కూడా పోగేస్తూ రజనీపై ఉసిగొల్పుతున్నారట. అది ఎలా ఉంటే ఎన్నికల టైంలో రజనీ తన దగ్గర 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని మోసం చేశారని గతంలో వైసీపీలో పనిచేసి ప్రస్తుతం టీడీపీలో ఉన్న మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు. అప్పట్లో ఈ అంశం కలకలం రేపింది. అప్పట్లో రాజేష్ నాయుడు చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఎన్నికల టైంలో రాజేష్ చేసిన ఆరోపణలతో రజనీ కొంత మొత్తం తిరిగిచ్చారని, అయితే పూర్తిగా సెటిల్మెంట్ చేయలేదన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో రజనీపై ఇటీవల SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు రజనీ పిఏలు నాగఫణీంద్ర, రామకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పాటు రజనీపై బాలాజీ స్టోన్ క్రషర్ కేసున్న సంగతి తెలిసింది. ఈ అంశంలో నాడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా, రజనీ బావమర్ది గోపీనాథ్, పిఏ రామకృష్ణపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇటీవల విడుదల రజనీ మర్ది గోపీనాథ్ ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఏసీబీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. విడుదల రజని A1గా, ఆమె మరిది విడుదల గోపీనాథ్ A3గా, రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను A4గా చేర్చారు. అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడుదల రజనీ, గోపీనాథ్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు వారికి అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. అది అలా ఉండగానే తాజాగా విడుదల రజనీ మరిది గోపీనాథ్ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడుదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుంటుందని అంటున్నారు. ఇలా ఒకదాని వెంట మరొకటిగా కేసులు వెంటాడడంతో రజనీ తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారంట. తనపైనే కాక తన అనుచరులపైన కేసులు బుక్ అవుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమె పైకి ధైర్యంగా ఎదుర్కొంటారని, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్న లోలోన మాత్రం ఆమె గజగజ వణికిపోతున్నారని అనుచరులే అంటున్నారు. రజనీ వర్గమంతా ఆ టెన్షన్లో ఉన్న తరుణంలోనే ఆమె ప్రధాన అనుచరుడు మాడుకొండ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. 2 కుటుంబాల వారిని పరామర్శించేందుకు రజనీ పల్నాడు జిల్లా నాదిండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి కారులో వెళ్లారు. ఆ కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే చిలకలూరిపేట సీఐ బి సుబ్బారాయుడు పోలీస్ సిబ్బందితో కలిసి జంగాలపల్లిలో రజనీ కారును చుట్టుముట్టారు. లోపల దాక్కుని కూర్చున్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీఐ కారు తలుపులు తీయబోగా రజనీ అడ్డుకున్నారు. ఏంటిది సీఐ గారు అని ఆగ్రహంతో ఊగిపోతూ పెద్దగా కేకలు వేశారు. కారుకు అడ్డంగా నిలబడి తలుపులు తీయనీయలేదు. రజనీ పోలీసులతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రజనీ కేకలు వేస్తూ అడ్డుకుంటూ ఉండగానే పోలీసులు బలవంతంగా కారు తలుపులు తెరిచి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చిలకలూరిపేటకు చెందిన ఎం రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 24 లక్షలు వసూలు చేసిన చీటింగ్ కేసు విషయంలో విడుదల రజని అనుచరుణ్ణి అదుపులోకి తీసుకున్నారట. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. శ్రీకాంత్ రెడ్డిపై మరికొన్ని కేసులు ఉంటాయంటున్నారు. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో రజని దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమవుతుంది. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ తన అనుచరుడు అరెస్టుకు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయును నెట్టేశారు. విడుదల రజని ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడన్న కేసులో చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్చల్ సృష్టించారు. దీంతో గోరంట్లపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. అదే తరహాలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ కూడా పోలీసులతో గొడవకు దిగడం వివాదాస్పదమవుతుంది. అయితే రజనీ మాత్రం పేర్ని నాని తదితర వైసీపీ నేతలను వెంటేసుకుని మీడియా ముందుకొచ్చేసి పోలీసులది దౌర్జన్యమంటూ దిగ వాపుతున్నారు. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నాను. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్తాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు? ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. మీరు చేసేవి ఇక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచున్నా, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరందరూ కూడా చూశారు. రజనీ కారులోనే మానుకొండ శ్రీకాంత్ రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అటకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారట. ఆయన్ని అరెస్టు చేయొద్దని పోలీసులను రజనీ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విడుదల రజనీ పోలీసులతో వాగ్వాదానికి దిగి చేసిన హడావిడి చర్చనీయాంశము మారింది. అయితే మీడియా ముందు మాత్రం ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తనను ప్రజల్లో తిరగనీయకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారని వాపుతున్నారు. ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్, ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రల్లో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు. మొత్తానికి రజనీపై అనేక కేసులు నమోదవుతుండటంతో ఎటు నుంచి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తుందంటున్నారు. ఇదంతా రజనీ స్వయంకృతాపరాధమే అంటున్నారు వైసీపీలోని ఒక వర్గం నేతలు. అధికార దుర్వినియోగం, పార్టీ కార్యకర్తలను సైతం లెక్క చేయకుండా ఏకఛత్రాధిపత్యంలా వ్యవహరించడంతో ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. మరి చూడాలి రజనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది.